అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాల యుద్ధ విమానాలు ప్రమాదవశాత్తు ఎక్కడైనా కూలిపోయాయంటే చాలు వెంటనే అక్కడికి ఆ దేశపు రక్షణ వ్యవహారాల శాఖ నిపుణులు వెంటనే దిగిపోతారు. శిథిలాలను పూచిక పుల్ల కూడా వదలకుండా మూట కట్టుకొని తమ దేశానికి ఎత్తుకుపోతూ ఉంటారు. మీకు గుర్తుందా? మొన్న మధ్య తిరువనంతపురంలో అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం కదలనంటూ మొరాయించింది కదా. దాంతో ఆ దేశపు నిపుణులు కట్టగట్టుకొని వచ్చి వాలారు. ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో చివరికి దానిని స్క్రాప్ చేసేసి పట్టుకుపోవడానికి కూడా సిద్ధమైపోయారు. కానీ చివరకు వారి ప్రయత్నాలు ఫలించడంతో విమానం గాల్లోకి ఎగిరి ఆ దేశానికి వెళ్లిపోయింది. లేదంటే తమ టెక్నాలజీని భారత్ కాపీ కొడుతుందని భయపడింది అమెరికా. కానీ ఆ జెట్ విమానాన్ని పనిచేయకుండా చేసింది మన వాళ్లేనని వారికి తెలిసినా తెలియనట్లే నటించారు. ఇదే కాదు, ఏ కారణంగానైనా సముద్రంలో కూలిపోయినా సరే అత్యంత వ్యయ ప్రయాసలు కోర్చి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటారు. నీటి అడుగుకు చేరుకుపోయినటువంటి విమాన శకలాలను ఏరుకొని తీసుకెళ్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది. అలా చేయడానికి కారణం కూడా ఉంది. వాటిని అలా ఎత్తుకుపోవడం ఆలస్యమైతే కొన్ని దేశాలు సీక్రెట్ గా రంగంలోకి దిగిపోతాయి. శవాలను పీక్కు తినేందుకు వాళ్ళే రాబందుల్లా దాడి చేస్తాయి. ముఖ్యంగా చైనా ఈ విషయంలో నెంబర్ 1. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే అక్కడికి చేరుకుంటుంది. ముక్కా ముక్కా సేకరించుకుని వెళ్ళిపోతోంది. కూలిపోయిన శకలాలను తమ దేశానికి తీసుకుపోయి వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసేస్తోంది. అలా చేయడానికి చైనాలో ప్రత్యేక విభాగం ఉంది. దాని పనల్లా ఇలా కూలిపోయిన మోడల్ సీక్రెట్స్ తెలుసుకోవడమే. ఆపై వాటి డూప్లికేట్లను లేదా రెప్లికాలను తయారు చేస్తారు. వారు తయారు చేసే డూప్లికేట్లు ఒరిజినల్ వాటంత సామర్థ్యం లేకపోయినప్పటికీ ఆ మాత్రం మెరిసిపోయేలా హంగులు ఉంటూ ఉంటాయి. ఆపై వాటికి తమ దేశానికి చెందిన పేరు నెంబర్ను కేటాయించి విదేశాలకు అమ్మకానికి పెడుతుంటుంది డ్రాగన్ కంట్రీ. అయితే ఆ మోడల్ ను వారు కనిపెట్టలేదు, పైగా కాపీ కొట్టారు కాబట్టి అది నాసిరకంగానే పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటికి వందలాది మోడళ్లను ఇలా డిజైన్ దొంగతనం చేయడం జరిగింది. అందుకే వాటిని తయారు చేసిన కంపెనీలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే జాగ్రత్త పడతాయన్నమాట. అయితే తాజాగా వస్తున్న ఒక టెక్నాలజీ కారణంగా ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండానే కాపీ కొట్టవచ్చని అంటున్నారు నిపుణులు. మీకు తెలుసా, అమెరికా ఎంత జాగ్రత్త పడినా దాని టెక్నికల్ సీక్రెట్స్ ను దానికి తెలియకుండా అవలీలగా దొంగలిస్తోంది చైనా. అందుకు కారణం స్టెగనోగ్రఫీ టెక్నాలజీ. స్టెగనోగ్రఫీకి ఉదాహరణగా ఒక ఫోటో ఇక్కడ చూడవచ్చు. అది చూడడానికి సాధారణ ఫోటోలాగే కనిపిస్తోంది. ఎవరికి ఏ అనుమానం రాదు. కానీ తీక్షణంగా చూస్తేనే దాని వెనుక మర్మం బయటపడుతోంది. ఇది జనరల్ ఎలక్ట్రిక్ పవర్ సంస్థ మాజీ ఉద్యోగి జెంగ్ షియాయోకింగ్ మెయిల్లో బయటపడినటువంటి ఒక ఫోటో. చూడ్డానికి ఒక సూర్యోదయాన్ని కెమెరాలో బంధించినట్లుగానే అనిపిస్తోంది. కానీ ఆ ఫోటోలో కొన్ని రహస్య డిజైన్ ఫైల్స్ ను స్టెగనోగ్రఫీ టెక్నాలజీ సాయంతో ఆయన కంపెనీ ఆఫీస్ నుంచి సీక్రెట్ గా తీసుకెళ్లిపోయారు. ఆ ఫోటోలో బైనరీ కోడ్ లో సమాచారాన్ని దాచిపెట్టి అతను తన వ్యక్తిగత మెయిల్ కు పంపించుకున్నారని అమెరికాలోని న్యాయ సేవల విభాగం డిఓజే అధికారులు నిరూపించారు. సామాన్యులకు వెంటనే ఈ విషయం అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ ఇది 100% నిజం. ఏ రంగానికి చెందిన నిపుణులు ఆ రంగాలకు చెందిన ఇంజనీరింగ్ ను తేలికగానే అర్థం చేసుకుంటారు. స్టెగనోగ్రఫీ ద్వారా ఒక డేటా ఫైల్లో మరో డేటాను కోడ్ రూపంలో దాచిపెట్టడం వారికి నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. తాము పనిచేసే కంపెనీ నుంచి తస్కరించిన రహస్య సమాచారాన్ని బయటకు తీసుకెళ్లేందుకు ఈ టెక్నిక్ ను ఉపయోగిస్తారు. ఎనర్జీ, ఏరోస్పేస్ తో మొదలుపెట్టి ఆరోగ్య సేవల వరకు భిన్న రంగాల్లో ఇది జరుగుతోంది. ఫ్రిడ్జ్లతో మొదలుపెట్టే విమానాలు, రాకెట్ల ఇంజనీర్ల వరకు ఇలా దొంగతనం చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా జరుగుతోంది. వాటికి సంబంధించిన ఫోటోటైప్ టెక్నాలజీలన్నీ చాలా విలువైనవిగా ఉంటాయి. అవి బయటకు పొక్కితే కంపెనీ నష్టపోతోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు ఇలాంటి కార్యకలాపాల వల్ల నష్టాల పాలవడమే కాకుండా మూతపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక విషయానికొస్తే జంగ్ తస్కరించిన సమాచారం గ్యాస్, స్టీమ్ టర్బైన్ల డిజైన్ తయారీకి సంబంధించింది. టర్బైన్ బ్లేడ్లు, టర్బైన్ సిల్స్ లాంటి తయారీ సమాచారాన్ని ఇలా తీసుకెళ్లారు. కోట్ల రూపాయల విలువైన ఈ సమాచారాన్ని చైనాలోని తన ఏజెంట్లకు ఆయన ఇంటర్నెట్ సాయంతో చిటికలో మెయిల్ ద్వారా పంపించుకున్నారు. ఆ విషయం కనిపెట్టే లోపుగా జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. అందుకే ఈ మధ్యకాలంలో చైనా అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందుకు తమ దేశంలో హ్యాకర్లకు పని కల్పిస్తోంది. వారి సాయంతో తస్కరించబడిన సమాచారం కూడా విరివిగా ఉపయోగించుకుంటోంది చైనా. ఇది ఒక రకంగా మోసం. వందలు వేలాది మంది ఎంతో కష్టపడి తయారు చేసిన ప్రోటోటైప్లు ఇలా దొంగతనానికి గురి కాకుండా కంపెనీలు ఎంతో జాగ్రత్తగా ఉంటాయి. కానీ లేటెస్ట్ టెక్నాలజీల వల్ల ఇవి దొంగలించబడుతుంటాయి. చైనా ఇలాంటి పనులను చాలా పద్ధతిగా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పనులు దానికి మొదటి నుంచి అలవాటు. ఇలా చేయడం చాలా తేలిక. వెంటనే ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తోంది.
దాని విదేశాలకు తక్కువ ధరలకే ఎగుమతులు కూడా చేసేస్తుంటోంది. దీంతో చైనా ప్రభుత్వానికి అక్కడి కంపెనీలు, యూనివర్సిటీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. అసలు ఒక ఆవిష్కర్త మదిలో ఒక వస్తువును తయారు చేయాలన్న ఆలోచన వస్తే చాలు, చైనా బుద్ధిజీవులు ఆలోచనకు రూపం తెప్పించేంత ఘనులు అంటారు పరిశీలకులు. టెక్నాలజీల దొంగతనం విషయంలో చైనా అంతగా అభివృద్ధి చెందింది. వస్తువులో పసలేకపోయినా పర్వాలేదు, ఆ మోడల్ మాత్రం మార్కెట్లోకి వచ్చేస్తోంది. విపరీతంగా అమ్ముడు పోతోంది కూడా. దాంతో ఒరిజినల్ కంపెనీ నిండా మునిగిపోతోంది. అందుకే అన్ని దేశాలు చైనా విషయంలో తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగానే ఉంటారు. డ్రాగన్ తమ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు టెక్నాలజీలో అంతర్జాతీయంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ రహస్య సమాచార తస్కరణ కూడా ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. ఈ వాణిజ్య సమాచార చౌర్యం అనేది కీలక పాత్ర పోషిస్తోంది. సమయం, డబ్బు వెచ్చించకుండానే గ్లోబల్ వాల్యూ చైనాలో ప్రధాన పాత్ర పోషించేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ దేశాల మేధా సంపత్తిని తస్కరించడమే లక్ష్యంగా చైనా పనిచేస్తోంది. ఈ రహస్య సమాచారాన్ని ఉపయోగించుకొని తన పారిశ్రామిక అభివృద్ధిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. దాదాపు అన్ని కంపెనీలపైన, నగరాల నుంచి పట్టణాల వరకు, విమానయాన రంగం నుంచి కృత్రిమ మేధస్సు వరకు, దిగ్గజ కంపెనీల నుంచి అంకుర సంస్థల వరకు ఇలా అన్ని చోట్ల చైనా తన వేగుల ద్వారా సమాచారం సేకరిస్తోంది. చైనా నిర్వహించే మొబైల్ యాప్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నిఘా పెడుతూ ఉంటారు. అయితే చైనాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, ప్రచన్య యుద్ధం నాటి ఆలోచన విధానానికి ఈ రకమైన ఆలోచనలు అద్దం పడుతున్నాయని చైనా వ్యాఖ్యానిస్తోంది. సాధారణంగా చైనా తమ దేశంపై వచ్చే ఏ ఆరోపణలైనా వెంటనే ఖండిస్తూ ఉంటుంది. అలాంటిదేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చైనా ఎప్పటికప్పుడు అమెరికా అగ్రరాజ్యపు హోదాను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటుంది. ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికా నాయకత్వాన్ని చైనా సవాల్ చేయాలని చూస్తూ ఉంటుంది. మనం మొదట చెప్పుకున్న టెక్నాలజీ చోరీ కేసులో జంగ్ అనే చైనా నిపుణుడు స్టీమ్ టర్బైన్ ఇంజనీరింగ్ లో లీకేజ్ కంటైన్మెంట్ టెక్నాలజీలపై పనిచేశాడు. టర్బైన్ పనితీరు మెరుగుపరచడంలో ఈ టెక్నాలజీ దోహదపడుతోంది. చైనా విమానయాన రంగంలో విమానాలను నడిపించే ఈ గ్యాస్ టర్బైన్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. విదేశీ టెక్నాలజీలపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు, దేశీయ పరిశ్రమలను ఊతమిచ్చేందుకు చైనా అధికారులు గుర్తించిన 10 రంగాల్లో విమానయాన రంగం కూడా ఒకటి. అయితే ఇతర అనేక భిన్న రంగాల్లో కూడా చైనా ఈ విధమైన చౌర్యానికి పాల్పడుతోంది. ఫార్మా, నానో టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, ఆటోమొబైల్స్ లాంటి రంగాల్లోనూ సమాచారాన్ని చైనా తస్కరిస్తోంది. ఇది వరకు దక్షిణ కొరియా, తాయివాన్, సింగపూర్ లాంటి ప్రాంతాల నుంచి ఇలాంటి పారిశ్రామిక గూఢచర్య ముప్పు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం చైనా నుంచి ఈ ముప్పు విపరీతంగా ఎక్కువైంది. అలాగే హ్యాకింగ్ లో కూడా చైనా తీసిపోలేదు. హ్యాకింగ్ ద్వారా కూడా రహస్య సమాచారం తస్కరిస్తోంది. చైనా, అమెరికా సంబంధాలు దెబ్బతినడంలో ఇది మరింత ఎక్కువైందని అంటున్నారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, అమెరికా హ్యాకర్లు చైనా సైట్లను హ్యాక్ చేసినప్పుడు అక్కడ మొత్తం అమెరికా మేధా సంపత్తికి సంబంధించిన సమాచారమే కనిపిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రెండు దేశాల మధ్య ఈ టెక్నాలజీ పోరు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.